జనసేన పార్టీ అధ్యక్షుడు క్రమశిక్షణాపరంగా ఎంత కఠినంగా ఉంటారనేది ఈ వీడియో ఒక ఉదాహరణ. ఇప్పటికే కూడా చాలా సందర్భాల్లో జనసేన నాయకులు ఎక్కడైనా తప్పుగా ప్రవర్తించినా కానీ, తప్పుగా మాట్లాడినా కానీ, దురుసుగా ప్రవర్తించినా కానీ, వాళ్ళ తప్పు ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనంటే అక్కడ పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అయితే తాజాగా మచిలీపట్నంలోని సత్రిపాలెం అనే ఒక గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిబాబు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన పబ్లిక్ టాక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడడం జరిగింది. ఆ వీడియో వైరల్ అవడంతో స్థానికంగా ఉన్న మచిలీపట్నం జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్ఎంపీ గిరిబాబు అనే వ్యక్తి మీద దాడి చేసి తనని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తన చేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పించారు. అయితే ఆ క్షమాపణలు చెప్పించిన వీడియో వైరల్ అవడంతో అక్కడికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని గారు వెళ్ళి పలకరించడం జరిగింది. దానికి ఒక కులం రంగు అనేది కొలవడం జరిగింది. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి ఆ గిరిబాబు అని ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పరామర్శించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా ఇదొక రాజకీయ కుట్రకోణంతో కులాల మధ్య విద్వేషాలు పెట్టి ముఖ్యంగా జనసేన పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ఇదంతా కూడా కావాలని చేస్తున్నారని చెప్పి మంత్రి నాదెండ్ల గారు అయితే మీడియా ముఖంగా మాట్లాడుతూ వివరాలు తెలియచేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన మీద జనసేన నాయకులు స్పందించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేయమని చెప్పి పార్టీ హైకమాండ్ నుండి అయితే ఆదేశాలు రావడం జరిగింది. నేరుగా పవన్ కళ్యాణ్ గారు హైకమాండ్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఇలా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు తిట్టారు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు, కొంత ఆవేశపూరితంగా వ్యవహరించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జనసేన పార్టీలో క్రమశిక్షణ అనేది ఏ విధంగా ఉంది, ఎటువంటి నాయకుడినైనా కానీ వాళ్ళు ఎంత క్రమబద్ధీకరంగా ఎంత జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉంచుతారనేది ఇదొక ఉదాహరణ మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇటువంటి మనం చాలా చూసాం. జానీ మాస్టర్ విషయంలోనే కానీ, అంతకుముందు చూసుకుంటే కిరణ్ రాయల్ విషయంలో కానీ, కోటా వినుత విషయంలో కానీ, లేదనంటే కోవూరు టీవీ రామారావు గారి విషయంలో కానీ, లేదనంటే ముఖ్యంగా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న నాయకులకు సంబంధించి కానీ ఇలా చాలా చోట్ల కూడా జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ తప్పు చేశారు అని చెప్పి విచారణలో తేలినట్లయితే వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, తప్పు చేసింది నేనైనా ఎవడైనా కానీ తలకాయ తీసేసే చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఏదైతే చెప్పారో ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు.